ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క బీజేపీ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, ఇంట్లో కూర్చోబెట్టాలంట. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు లాగా మోసగాడు కాదు. ఎన్ని వాగ్దానాలు చేశాడో చంద్రబాబు మీ అందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాడో, ఎన్ని కష్టాలు పెట్టాడో మీకు అందరికీ తెలుసు. రుణమాఫీలు అన్నాడు, రైతుల రుణమాఫీలు అన్నాడు, ఏమేమో చెప్పినాడు. మీ చేత ఓట్లు వేయించుకున్నాడు, మిమ్మల్ని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. మీరెవ్వరు కూడా పథకాలు అడగలేదు, డబ్బులు ఇవ్వమని అడగలేదు. మీరు పెట్టిన బాధ్యతను ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి కంకణం కట్టుకుని మీకు ఈరోజు అండగా నిలబడ్డారు. 3 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ జరగబోతా ఉంది. పేదవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటే పెత్తందారులు కోటీశ్వర్లంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నాడు, కోటీశ్వర్లను నమ్ముకోలేదు, పెత్తందారులను నమ్ముకోలేదు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. మీ మధ్య ఉన్నాం, మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం. ఒక్కటి ఆలోచించండి, 2-3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు మీ మధ్య ఉన్నారు, ఎవరు మీరు సహకరించారు, ఎవరు అన్ని విధాల మిమ్మల్ని ఆదుకున్నారు అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. మీ అందరి ఆశీర్వాదం, మహిళా శక్తి అంటే చిన్నది కాదు. మీ ఆలోచన తీరుతోనే చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్నారు. మరలా కూడా ఈ మహిళా శక్తి ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మనం ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఈ మండలానికి తీసుకుంటే మా ఏపీఎం కానీ, మా విఓఎస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు. ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చారు అనంటే వాళ్ళ కష్టం. చాలా బాగా పనిచేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ